తమన్నా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ క్రేజీ ఫిగర్గా పేరు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ ఇటు హీరోయిన్గానే కాకుండా అటు ఐటెం గర్ల్గా కూడా చేస్తూ మరింత గ్లామరస్ లుక్తో అదరగొడుతోంది. అయితే తాజాగా తమన్నా జీవితాన్ని 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశంగా చేర్చడం వివాదాస్పదంగా మారింది. బెంగళూరు హెబ్బళలోని సింధ్ స్కూల్లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. 7వ తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో 7వ చాప్టర్లో సింధు వ్యక్తుల గురించిన అంశాన్ని పొందుపరిచారు. ఇందులో తమన్నా భాటియా, నటుడు రణ్వీర్ సింగ్ గురించి ప్రస్తావించారు. అయితే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నటి తమన్నా గురించి తమ పిల్లలు ఎందుకు తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సింధు సామాజిక వర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీలు ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. దీనిపై యాజమాన్య బోర్డును ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై బాలల హక్కుల కమిషన్, ప్రైవేట్ పాఠశాలల సమాఖ్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం నుంచి వలస వచ్చింది తమన్నా భాటియా కుటుంబం. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యం తర్వాత సింధు ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలిపేందుకే పాఠ్యాంశంగా ముద్రించినట్టు తెలిపింది స్కూల్ యాజమాన్యం. సింధు సామాజిక వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్టు వివరణ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.